హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్రెడీ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా అండి నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానో. అవునండి, మిగిలిపోయిన టొమాటో కర్రీతో టొమాటో చట్నీ ఎలా చేయాలి అని ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మిగిలిపోయిన టొమాటో కర్రీ అన్నాను కదా అనేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన కర్రీస్ తీసుకొని చేసుకోకండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మళ్ళీ ఆ ఫుడ్ని వేడి చేసి తినడం వల్ల ఫుడ్ పాయిజనస్ అవుతుందండి. సో ప్లీజ్ అవాయిడ్ స్టోరేజ్ ఫుడ్స్. మార్నింగ్ మిగిలిన టొమాటో కర్రీ నైట్కి బోర్ కొడితే ఇలా చేసుకోవచ్చు, ఇలా ట్రై చేయొచ్చండి. నేనేమో ఇది మా పిల్లలు టొమాటో కర్రీ అయ్యాక వద్దు మమ్మీ మేము తినం టొమాటో కర్రీ అంటే చట్నీ చేసి ఇచ్చాను. మా పిల్లలైతే ఈ చట్నీ అయితే ఇష్టపడతారండి. ఇక వీడియోలోకి వెళ్తే టొమాటో చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టొమాటో కర్రీ, పల్లీలు, వెల్లుల్లి ఎల్లిపాయలు, ఉప్పు, కారం, చింతపండు, ఆయిల్. ఇక తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని అందులో పల్లీలను వేసుకోవాలి. ఆ పల్లీలు కొంచెం వేగాక అందులో ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలి. ఎల్లిపాయలు కొంచెం వేగాక ఆల్రెడీ రెడీ చేసిన టొమాటో కర్రీని మిగిలిపోయింది అన్నాం కదా అండి, అది వేసుకోవాలి. వేసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో ఉంటాయి కాబట్టి మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. మిశ్రమాన్ని మిక్సీలో వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని తాలింపు చేసుకొని ఈ తాలింపుని టొమాటో చట్నీలో కలపాలి. అంతే, టొమాటో చట్నీ రెడీ.